ముందుగా చికెన్ మ్యారినేషన్ అయితే చేస్తున్నాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్న డైరెక్ట్ చేద్దాం. ముందుగా గుడ్డు వస్తున్నా గాయ చూడండి, పొగలు ఆగుతుంది, మీకు ఏర్పడలేదు ఎండకు. చలో ఉడికింది గాయస్, గరం గరం వాసన మాత్రం వేరేస్తుంది. మరి మంచిగా మెరుతుందిరా, అదో నాన్ స్టాప్. అరే డాడీ మొత్తం ఇలా వచ్చిందని మొత్తం మెరుతుంది ఈ లైట్. హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. గాయస్ ఇలా ముచ్చట ఏంటంటే, బయటకు పోయి వ్లాగ్ ఇద్దామంటే చక్కు మంట పడుతుంది, బయటకు పోదామంటేనే భయం పడుతుంది, ఎందుకంటే ఎండ అంత బగ్గుమంటుంది. సో ఇవాళ అయితే మనం చికెన్ బిర్యానీ చేద్దామని ప్లానింగ్ చేసిన. నేను ఫ్రూట్ కస్టర్డ్ అయితే వేరే లేవు అనిపించింది గైస్. ఇక ఎండాకాలం పోయేదాకా ఆల్మోస్ట్ మీకు ఇటువంటి కుకింగ్ రెసిపీస్ వస్తాయి కావచ్చు, ఎందుకంటే అంత ఎండ పడుతుంది, బయటకు వెళ్దామంటే భయం పడుతుంది. చూద్దాం. ఇవాళ అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నా, మొత్తం మంచిగా దమ్ చికెన్ బిర్యానీ, ఓకేనా? మంచిగా దమ్ వేసి మీకు టేస్ట్ చూపిస్తా, ఓకేనా? చలో గైస్, ఎండ అండి 42 degrees కొడుతుంది, చక్కుమంటుంది. బయటకు పోతే మొత్తం ఒక్క 5 minutes బయటకు లోపలికి వచ్చేసరికి మొత్తం చెమటలు కాడుతున్నాయి, మొత్తం చక్కెర వచ్చినట్టు అవుతుంది, అంత ఎండ పడుతుంది. అందుకే ఇక మొత్తం ఏమైనా వర్క్ ఉంటే సాయంత్రం కూడా చేసుకుంటున్నాం. పప్పా రాకు భయో, ఎండ పడుతున్నాడు లోపలికి, నడు దా మనం బిర్యానీ చేద్దాం, దా నడు. గైస్ మీకు డైరెక్ట్ స్వీట్ అండ్ స్టార్ట్లో ఇప్పిస్తా. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ పెట్టుకున్నా. ఆనియన్స్, చికెను, బాస్మతి రైస్ నానబెట్టేసిన. ఇక ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి మనకు మ్యాగ్నేషన్కి మనకు వస్తాయి. చలో ఇక ముందుగా చికెన్ మ్యారినేషన్ అయితే చేస్తున్నాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్న డైరెక్ట్ చేద్దాం. ముందుగా గుడ్డు వస్తున్నా, ఆప్షనల్ గైస్, పెరుగు కూడా పోసుకోవచ్చు. నేనైతే గుడ్డు వస్తున్నా ఎందుకంటే రీసెంట్గా వేసుకున్నా, టేస్ట్ మాత్రం వేరే వచ్చింది. తర్వాత తగినంత కారం, తగినంత ఉప్పు, కొంచెం మళ్ళీ రైట్లు ఇస్తాం కాబట్టి సరిపోతుంది. అల్లం వెల్లుల్లి, ఏం కాదు మిక్స్ అవుతుంది. తర్వాత బగారాకు, కొంచెం ధనియాల పొడి, మిర్చి, కొంచెం ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం బిర్యానీ చికెన్ మసాలా. చలో ఇక మంచిగా మిక్స్ చేసుకుందాం, మళ్ళీ వేస్తాం అట్లా ఫైనల్ టచ్. కొన్ని ఫ్రైడ్ ఎంత పై నుంచి సరిపోతుంది. గైస్ మ్యారినేషన్ చేసినాం కదా, ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో కూల్ చేస్తే, మ్యారినేషన్ చేస్తే మనకు పీస్కి అయితే మంచిగా మాల్ మసాలా అన్నీ పట్టుకుంటాయి. చలో ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి స్టవ్ మీద పెట్టిన, ఒక 5 minutes స్టీమ్ చేద్దామని చెప్పి, ఎందుకంటే ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నాయి, మనకు దమ్లో ఉడకకుండా ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక 5 నిమిషాలు అయితే మనకు బాయిల్ చేస్తున్నా. తర్వాత రైస్ పెట్టుకొని 75% ఉడకగానే దీంట్లో వేసేసి దమ్ వేయాలి. చలో గాయ్స్.
గైస్ ఇక రైస్ అయితే ఉడికిస్తున్నాం. బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ అవుతుంది నానబెట్టుకొని. మనకు 75% మంచిగా రైస్ని ఉడికించి మిగతా 25% మనకు చికెన్తో దమ్ చేయాలి. ఇక రైస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేస్తున్నాం. బండపోయి బగారా వేసేయి. నీళ్ళు రేపు నీళ్ళు గాయస్. ఇక కావాల్సిన వాటితో పోసుకుందాం. ఇంకోటి గాయస్ సిలిండర్ పోయి చిన్న ఉందని చెప్పి దీన్ని షిఫ్ట్ చేసిన. కొంచెం ఉప్పు చేసుకుందాం. కాలుతుంది రో గాయస్. ఆల్మోస్ట్ చూడండి పొంగొస్తుంది. చలో ఇప్పుడైతే బిర్యానీ రైస్ చేద్దాం. గైస్ రైస్ని అయితే 70% ఉడికిద్దాం. ఉడికిచ్చి తెలుసు కదా ఇక మనకు కావాల్సిన దమ్ చికెన్లో వేద్దాం. ఓకేనా. మంచిగా దీంట్లో వేసి ఒక 12 నిమిషాలు నార్మల్ స్టీమ్లో దమ్ వేయాలి. కథ మనకు కావాల్సిన దమ్ బిర్యానీ రెడీ. గాయస్ 50% ఉడికింది. ఇంకో 20% ఉడికితే మనకు ఇక దమ్కి సెట్ అయినట్టే. చలో ఇంకో 20% ఉడికాను. ఓ కాలుతుంది రో. ఇంకా చూడండి ఆల్మోస్ట్ 75% ఉడికింది. మీకు రైస్ సరిపడుతుంది చూడండి. చలో ఇక మిగతా 25% ఏమో దమ్ అవుతుంది. సో ఇక తీసి ఇంటికి చేద్దాం. ఓకేనా. ఇంకా స్మెల్ మాత్రం వేరే లెవెల్ వస్తుంది గాయస్. మళ్ళీ కొంచెం కలర్ పైన చేద్దాం. కొంచెం ఏం కదా ఇంకా మేడం ఫుడ్ కలర్ది ఆమె కొంచెం ఉంటుంది. కింద కొంచెం ఉంటుంది. చలో ఒక 5 నిమిషాలు స్టీమ్ వేయాలి. మనకు కావాల్సిన దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. మనకు పాసి మొత్తం రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాలు దమ్ వేయాలి. మంచిగా నార్మల్ స్టీమ్ మీద దమ్ వేయాలి. పైన వెయిట్ పెట్టాలి. రొక్కలతో పోనీ
ఇక మనకు బిర్యానీ ఎట్లా ఉడికింది ఎట్లా ఏర్పడుతుంది అంటే అంచుల నుంచి పైన కొన అంచు ఉన్నాయి కదా అక్కడ నుంచి పొగిలుతుంది, దాన్ని బట్టి మనకు ఏర్పడిపోతుంది. చలో ఇంకా చూడండి పొగలు ఆగుతుంది, మీకు ఏర్పడలేదు ఎండకు. చలో ఉడికింది చూడండి పొగ ఎట్లా వెళ్తుందో. చలో ఇక ఒక్క 15 నిమిషాలు కింద పెడితే మంచిగా సెట్ అయిపోతుంది బిర్యానీ, అప్పుడు సర్వ్ చేసుకొని తిందాం. ఓకేనా? చలో గాయస్, గరం గరం వాసన మాత్రం వేడొస్తుంది. ప్యాజు కాలుతుంది, చికెన్ ముక్క ఉడికింది మంచిగా, చికెన్ మంచిగా ఉడికింది చికెన్. ఓకే నచ్చింది గాయస్, వేరే అనిపిస్తుంది టేస్ట్ మాత్రం పర్వాలేదు. గాయస్ మంచిగా బిర్యానీని పడుకొని పొల్లేసిన, టైం వచ్చేసి 5 అవుతుంది. సో మేము అయితే వెళ్తున్నా మెడికల్, ఎందుకంటే చాలా వేడవుతుంది. సో ఒక చిన్న మినీ కూర తీసుకెళ్దామని ప్లానింగ్ చేసిన, అండర్ 2000. సో వెళ్ళి అక్కడ చూసుకొని బడ్జెట్ వెళ్ళి తీసుకొని అర్థం. ఓకేనా? చలో గాయస్, తిరిగి అయితే ఇంకో షాప్కి వచ్చినాము, వర్ష ఎలక్ట్రానిక్స్. డాడీ చాలా తిరిగినాం రా, ఏడ దొరుకుతాయి ఇవి, మంచిగా ఉన్నాయి కులాలు ఇవి. చూడు చిన్న ఫోన్ చేయకు సార్ కస్టమర్, మంచిగా ఉన్నాయి వాడు రెండవ కా రేట్ అటు తీసుకుందాం. ఓకే హలో, తిరిగి లాస్ట్కి అయితే కూలర్ తీసుకున్నాము. ఇక మాడు చిన్న వర్క్ ఉందట, వర్క్ చేసుకొని పోయేటప్పుడు మన కూర వేసుకొని ఎందుకు వెళ్ళాము. ఓకేనా? చలో ఏమైంది చల్లత్తయా గాయస్, కూర ఇప్పుడు వేసుకొచ్చిన. చలో వాటర్ పోసి షాప్లో చాలు చేద్దాం. పప్పా చల్లత్తయా చల్లత్తయా? చలో గైస్ చాలు చేద్దాం. ఇక లో మీడియం అవి చూడండి చల్ల వస్తుంది గాయస్. ఇంకా వాటర్ పోతే ఇంకా కూల్ అవుతుంది, ఎందుకంటే స్లాబ్ ఉంది కదా గరం అవుతుందని చెప్పి తీసుకొచ్చిన. ఒక 2 months దాకా మనకు రూమ్ టెంపరేచర్ వేడి ఉంటుంది కాబట్టి కూల్ వేసుకున్నా. చలో గైస్, ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఇంటికి చూద్దాం. ఓకేనా? చలో గాయస్, ఇప్పుడు ఇంటికి వచ్చిన. మా దోస్తు గారు బర్త్డే, నన్ను గారు బర్త్డే నాకు కూడా అది. ఈ ముండవాడుగులు ఇప్పుడే చెప్పారు ఇద్దరు. ఇగో మాంతి గారి డాడీ నమస్తే డాడీ, జల్ది కానీ కేక్ అవుట్ చెప్పి దావుతున్నది మళ్ళా. హ్యాపీ బర్త్డే టు యూ. మొత్తం దగడు అరే సప్పలే. హ్యాపీ బర్త్డే టు యూ. మాంత్ బాయ్. ఇక్కడ ఇంకా షార్ట్ కనిపిస్తుంది, షార్ట్ ముట్టిస్తలేరు. షార్ట్ ఇంకొక ఎక్కి మరి మంచిగా మెరుతుందిరా. నాన్ స్టాప్. అరే డాడీ మొత్తం ఇలా వచ్చిందని మొత్తం మెరుతుంది ఈ లైట్. ఫస్ట్ టైం రా, ఫస్ట్ టైం గింత పెడతారు. కేకోయ్
జన్మదిన శుభాకాంక్షలు మాంతుబాయ్ 150,000 మంచిగా బతుకు కార్ డ్రైవ్ ఏట్లే పోతాడా కార్ డ్రైవింగ్ దిగులు దిగులు ఫోటో దిగులి దీపోలే దీపోలే ఇడోలి ఓకే రైట్ బ్రదర్స్ యూత్ వాళ్ళు మళ్ళీ కేక్ తెచ్చిర్రు దగాడు దగాడు అలాగే సలాగే తింటుర్రు మరి నాకేరా నీకు పువ్వు ఎరి పువ్వు వద్దు నాకు పువ్వు వద్దు డాడీ నాకు పువ్వు వద్దు పువ్వులు చూసి బాగా చూసిన వారికి ఫస్ట్ తింటున్నావు చలో గాయస్ ఇంటికో మ్యాచ్ స్టార్ట్ అయినా కదా గాయస్ ఇప్పుడే తిని టీవీ చూస్తున్నా వాకింగ్ చేయాలి ఓకే గాయస్ ఇంతటితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని వ్లాగ్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ దెన్ ఫ్లాగ్ బాయ్